ఇక్కడికి వెళ్ళిపోతాను. లేకపోతే అంతట్రా జానీ మాస్టర్ కావచ్చు, హర్ష సాయి కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, వీళ్ళందరి మీద అమ్మాయిలు వచ్చి ఫస్ట్ ఫిర్యాదు చేశారు. ఏదో కంప్లైంట్ కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడని కావచ్చు, ఇలా కంప్లైంట్ చేసేసారు. చేసేసిన తర్వాత సరే వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతమందిని, లేకపోతే కొంతమంది మీద ఆల్మోస్ట్ నోటీసులు ఇచ్చినాయి, లుక్అవుట్ నోటీసులు, ఎఫ్ఐఆర్లు అయ్యి రోడ్డు మీదకి ఇచ్చి వాళ్ళని నానా రకాలుగా మీడియాలో హింసించడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి ఈ అగెనిస్ట్గా అంటే మగాడంటే ఒక కామాంధుడు, మగాడంటే ఒక కుక్క అనే రేంజ్లో అందరూ ఇంకా వచ్చేసి మాట్లాడేస్తుంటారు. మహిళా కార్యకర్తలు ఇంకా వాళ్ళు వీళ్ళు తెగ మాట్లాడేస్తుంటారు. చాలామందికి అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి అనేది కూడా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. వచ్చింది ఒక న్యూస్ మాట్లాడేద్దాం అంతే. బట్ లోతుకెళ్ళి ఆధారాలతోటి ససాక్ష్యంగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. సో ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ మీద ఒక అమ్మాయి నిందేసింది, ఓకే అనిలో నన్ను అట్ట చేశాడు ఇట్ట చేశాడు, వాడిని ఉరి తీయండి, వాడిని ఇది చేయండి అని చెప్పి ఆ అమ్మాయి అనేసింది. అనేసిన తర్వాత మరి అనిల్కి తన తరపున సాక్ష్యాలు చూపించుకోవడమో లేకపోతే తన వాదన వినిపించుకోవడానికి అవకాశం ఉండాలా వద్దా? 100% ఉండాలి. సో కొంతమంది భయపడి వాళ్ళ వాదనని వినిపించుకునే పరిస్థితిలో లేరు, దాక్కుంటారు, పోయి పోలీసులు అరెస్ట్ చేస్తారు అది ఇది అని చెప్పి సాక్ష్యాలను ఏదో రకంగా మీడియాలో వీటిలో చూపిస్తారు. అంటే ఏ యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లోనో వాటిలోనో వదులుతారు. వదిలినప్పుడు అవి పట్టించుకునే నాదుడు చాలా తక్కువ. అరే ఇది ఉంది, దీని పూర్వపరాలు గమనించదు, దీని అథెంటిసిటీ మనం చెక్ చేయాలి అని చెప్పి. సో నువ్వు ఒక అమ్మాయి ఒకటి మీద నిందేసినప్పుడు వాడు నేను నిర్దోషిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన హక్కు బాధ్యత వాడికి ఉంటుంది. ఆ క్రమంలో వాడు ఏదైనా సరే సాక్ష్యాలు చూపించాలనుకున్నా వాడు కోర్టులో అయితే లాయర్ ద్వారా ప్రవేశపెట్టచ్చు, బయట అయితే మీడియాలో తన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా లేకపోతే మీడియాలో ఎవరన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇచ్చి చేయొచ్చు. సో అలా ఇచ్చిన సాక్ష్యాలని నేను మీడియా ముందు పెడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. సో అలా ప్రశ్నించడం వల్ల వీళ్ళు పెట్టిన కేసు దొంగ కేసు అని ఎప్పుడైతే తేలిపోతుందో వాళ్ళకి మీడియా ముఖంగా అవమానం జరుగుతుంది అండ్ అలాగే కోర్టులో కూడా గర్వభంగం జరుగుతుంది. సో అప్పుడు మనం నష్టపోతాం. ఇవన్నీ బయటకు వస్తే ఈ నిజాలు బయటికి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎవడు బయటకు తీసుకొస్తున్నాడు? శేఖర్ భాష. సో వీడిని తొక్కాలి అని చెప్పి ఏదో లేనిపోనివన్నీ ఇరికించడానికి ప్రయత్నిస్తుంటారు. సో అలా ఇప్పుడు టార్గెట్ ఏమిటండి? వాళ్ళు కదా టార్గెట్ చేసింది వీళ్ళని. అమ్మాయిలు ఫస్ట్ కేసులు పెట్టి వీళ్ళని రోడ్డు మీదకి ఇచ్చారు, వీళ్ళ బతుకుల్ని వీళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి ఇచ్చారు. టార్గెట్ అంటే ఊరికే బెటర్ కదా. ఇప్పుడు శేఖర్ భాష ఒక వ్యక్తి ఉండు, ఆ వ్యక్తి పై నేను ఏదైనా నింద మోపుతున్నాను అంటే అలా ఏమి లేనిది ఎలా వేస్తారు వాళ్ళు? ఎవరు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కేసు పెట్టారంటే ఏమి లేదు ఎందుకు పెడతారు కేసు? ఏంటంటే ఇప్పుడు ఆవిడ పర్సనల్ ఆడియో రికార్డింగ్ నేను బయట పెట్టాను అంటది. నేను బయట పెట్టడం ఎప్పటి నుంచో ఉంది అది మీడియాలో. కాకపోతే ఇదిగోండి వినండి చూడండి అని చెప్పి నేను వచ్చి ప్లే చేశాను. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో రికార్డింగ్ మాత్రమే. అది ఏదో ఆవిడ వీడియో రికార్డింగో ఆవిడ అశ్లీలమైన ఇదో కాదు. అది ఒక కామన్ కాల్, ఒక ఆఫీస్ బాయ్తో మాట్లాడుతున్న కాల్. ఇలాంటి ఏదైనా సరే ఆడియో కాల్సే బేసికల్లీ. నేను ఈ లావణ్య లాగా చీప్గా ఆడపిల్లలందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళ న్యూస్ అవన్నీ కూడా మీడియాకి అందరికీ పాంప్లెట్లు పంచినట్టు పనిచేసి ఇంత దరిద్రం చేసిన వాళ్ళ మీద ఏ చర్యలు లేవు. నిజాన్ని అది కూడా ఎటువంటి ఇది కాకుండా ఓన్లీ ఆడియో రూపంలో నేను ప్రశ్నిస్తున్నాను. దానికోసం ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికించాలి. అందులోనూ నా మీద పెట్టింది ఎక్కడ కేసు? నార్సింగి పిఎస్లో. అక్కడ ఆ రోజున సృష్టి వర్మతో పాటు లావణ్య కూడా కూర్చొని ఇద్దరు కాలు మీద కాలు వేసుకొని ఈవిడ కుక్క పిల్లని కూడా ఎత్తుకొని మాట్లాడుకుంటూ కేసు పెట్టారట. సో వాళ్ళకి నడుస్తుంది అక్కడ, అంతే కదా. ఓపెన్ గా మాట్లాడుతున్నారన్న. మనం ఆల్రెడీ చూసాం కదా, ఒక ఆఫీసర్ తో మాట్లాడుతూ నేను గోడ దూకి రానా, నాకు గలీజ్ దాన్ని నేను రక్కుతా బరుకుతా ఏదో మాట్లాడుతుంది. ఒక రికార్డింగ్ బయట అది ఉందనే విషయమే ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో బేసికల్లీ ఈ ఆఫీసర్లతోటి ఇంకెంతమందితో అది చెప్తుందామె, నేను కాప్స్ని ఉంచుకున్నట్టే మిమ్మల్ని కూడా ఉంచుకుంటానే ఎవరినో రిపోర్టర్స్. ఇప్పుడు రిపోర్టర్స్ కూడా ఉంచుకుంది కొంతమందిని. వాళ్ళందరూ కూడా కొంతమందిని ఉంచుకుంది అంటున్నారు. ఆవిడ అదే కదా చెప్తుంది, కాప్స్ ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటాను అంటుంది కదా. సో ఉంచుకుంటాను అంటుంది, బట్ ఉంచుకున్నా అంటలేదు. అదే అంటున్నా. దానికి సంబంధించిన ఫేవర్ మీరు మీడియాలో చూడొచ్చు. ఇప్పుడు శేఖర్ భాషని చంపించేద్దాం అని చెప్పి కుట్ర. లావణ్య, లక్ష్మి పడాల, చింటూ వీళ్ళందరూ మాట్లాడుకున్న ఆడియో కాల్. దాంట్లో వాళ్ళ తమ్ముడు కూడా ఎలా కార్తీక్ అనేవాడు కూడా ఉన్నాడు రెడీగా చంపేయడానికి. ఇవన్నీ మాట్లాడుకున్న ఆడియో కాల్ ఉంది. ఇది ఎక్కడనే ఎందుకు మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడ రాలేదు? ఒక మనిషిని చంపేస్తాం అనే దాని గురించి ఎక్కడ డిస్కషన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మీడియా అనేవాడు అన్బయాస్డ్గా
రెండు పక్కల. ఇప్పుడు ఆవిడ ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు ఆవిడ తరపున మాట్లాడితే అవును, 100%. అవతల వాళ్ళకి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ లైక్ పేర్లు ఎందుకులేండి, శాటిలైట్ ఛానల్స్, వాళ్ళందరూ కూడా ఓన్లీ ఆవిడ మాత్రమే మనిషి, ఆవిడ మాట్లాడిందే మనం వెయ్యాలి. ఆవిడ ఏమంటది, శేఖర్ భాష మస్తాన్ సాయి కలిసి నన్ను ఇరికించడానికి ప్రయత్నించారు, ఇదిగోండి కాల్ రికార్డింగ్ నేను ఎక్కడ, నీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పు అంట. నేను వాడేమంటాడు, లేకపోయినా నేను పెడతానని ఎక్కడో అంటాడు. దానికి నేను పెట్టును పెట్టద్దు అనో ఏమి చెప్పింది కూడా ఏముండదు. దాన్ని తీసుకొచ్చి కుట్ర 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 వేయండి 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 మరి వాళ్ళతో ఆ రిలేషన్ ఉందప్పటే కదా వాళ్ళంతా ఇదిగా మోసుకెళ్తున్నారు ఆవిడని. ఆవిడ ఏమంటది, కాప్స్ ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకున్నాం, మరి ఉంచుకుందేమో వాళ్ళని. అందుకనే నాకు మాట్లాడే అవకాశం ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్స్ లోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ ఏదన్నా పిలిచి, శేఖర్ మీ వర్షన్ ఏంటి, ఆ అమ్మాయి మీ మీద నిందేసింది కదా, వాళ్ళు వేసుకుంటారు ఏదిట ఒక కామాంధుడు క్రూరుడు, ఆ మస్తాన్ సాయి తీసిన వీడియోస్ ఇవన్నీ కూడా దాంట్లో కూడా నన్ను కూడా, అంటే ఆ ఫొటోస్ నా ఫొటోస్ కూడా ఎక్కడో చోట వేసేసి నన్ను దాంట్లో కలిపేసే ప్రయత్నం అనమాట. ఒక్క మాట అంటే ఒక 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన ఆవిడ ఇప్పుడు ఏమన్నా దేశ సేవ చేసిందా? కనీసం ఏమైనా ఉద్యోగం చేస్తా? ఏమీ లేదు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి, ఎక్స్ట్రాషన్ కేసులు ఉన్నాయి, ఇన్ని కేసుల మధ్యలో ఉన్నాయి. ఈవెంట్ని కూర్చోబెట్టి గంటలు ఇంటర్వ్యూలు చేస్తారు, ఇది చేసుకుంటారు. ఆవిడ ఒక మనిషి మీద నిందేసినప్పుడు అడగాలి కదా నన్ను వచ్చి, నీ వర్షన్ ఏంటి శేఖర్ భాష అని ఒక్క ఛానల్ అడిగిందా? అక్కడే మీరు చూడొచ్చు క్లియర్ కట్ బయాస్నెస్, బయాస్డ్, వెరీ బయాస్డ్. అంటే టైం ఇస్తలేరు కూడా అనుకోవచ్చు కదా. నీకే టైం ఇచ్చాను, వాళ్ళు అడిగితే ఎందుకు టైం ఇవ్వను? అంటే శాటిలైట్ ఛానల్స్ పట్టించుకుంటలేదు, శేఖర్ భాష వర్షన్ వింటలేదు అసలు. క్లియర్ కట్ గా మరి ఆవిడ డబ్బులు కమ్ముడిపోయారా, లేకపోతే ఆవిడ చెప్పినట్టుగా మీడియా కాప్స్ ఉంచుకున్నట్టుగా వాళ్ళని కూడా ఉంచుకుంటుందా? మరి దేనివల్ల వాళ్ళు అవతల వాళ్ళ వర్షన్, మీరు అన్బయాస్డ్ ఛానల్, మేము ఇరు పక్షాలు వింటాం, రెండు పక్షాల వాళ్ళకి వినిపిస్తాం, ఇదే కదా మీరు చెప్పుకునేది. మరి ఎక్కడ శేఖర్ భాష వర్షన్, ఎక్కడ మీ ఛానల్లో శేఖర్ భాష కనబడ్డాడు? మీకు ఒక విషయం చెప్పనా, లిటరల్లీ నేను చేసిన ఇంటర్వ్యూ కూడా డిలీట్ చేశారు వాళ్ళు. ఓకే, నిజాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి. ఏ ఛానల్ అది? ఒక ప్రముఖ ఛానల్, శాటిలైట్ ఛానల్లో మీ ఇంటర్వ్యూ, నా ఇంటర్వ్యూ ఆ నెక్స్ట్ రోజు నుంచి కనబడదు. అదేంటి 5 నిమిషాలు వచ్చింది, ఆ ఇంటర్వ్యూ తర్వాత కనబడలేదు. అంటే ఆ రేంజ్లో పోలీసుల్ని, రిపోర్టర్ని ఉంచుకోవడమో, లేకపోతే ఆవిడ చెప్తున్నాడు, ఆవిడ ఏమందంటే కాప్స్ని ఉంచుకున్నట్టుగా మిమ్మల్ని కూడా ఉంచుకుంటాను, అలా మరి ఏం చేసిందో తెలియదు. ఆవిడ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారో తెలియదు. ఎందుకు ఆవిడ నా మీద నిందేసినప్పుడు నాకు నిందని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం మీరు ఎందుకు ఇవ్వరు? ఆవిడ 800 మంది అంది ఆ రోజున, తర్వాత 600 మంది అన్నారు, 300 మంది అన్నారు, ఒక తర్వాత 900 మంది అంటారు దారిలో. కట్ చేస్తే ఈవిడొచ్చి తర్వాత ఫైనల్గా 44 మంది అంది. ఇప్పుడు పోలీస్ రిపోర్టర్లో 6 మంది. ఇవాళ ఇదే పెద్ద పెద్ద ఛానల్స్ పోలీస్ రిపోర్ట్ తీసుకొని 6 మంది అని చెప్తున్నారు కదా, చాలా క్లియర్ కట్ గా. మరి ఎంత డ్యామేజ్ చేశారు వీళ్ళు? లావణ్య ఏం చెప్తే అది తీసుకొచ్చి మోసుకొని అక్కడ అందరికి వినిపించారు. ఇవాళ నిజం తెలిసేటప్పటికీ ఒక్కడు మాట్లాడు, తప్పైందండి క్షమించండి మేము తప్పేసాము ఆవిడ మాటలు నమ్మి. అసలు ఇవన్నీ కాదు, 800 600 కాదు, 6 మంది అయినా సరే వీళ్ళ అమ్మాయిల బతుకుల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళందరినీ పాంప్లెట్లు పంచినట్టు పనిచేసింది ఆ వీడియోలు. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఎక్కడో పెళ్లి చేసుకుని సంవత్సరాలు చేసుకుంటున్నారు, వేరే దేశాల్లో పెళ్లిపోయి ఎప్పుడో ఫోటోలు ఇవన్నీ తీసుకొచ్చి అలా ఇచ్చేస్తే, అంటే మీరేమో వాళ్ళ జీవితం ఏం కావాలని చెప్పి మీరు చెప్తున్నారు. లావణ్య వర్షం చూసుకుంటే ఇంకెంతమందో నాశనం అవుతున్న ఆడపిల్ల జీవితాలను కాపాడినా నేను లావణ్య అంటుంది. ఎక్కడా ఒక్క ఆడపిల్ల రావాలి కదా, అవును మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, మస్తాన్ సాయి నన్ను ఇది చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి మస్తాన్ సాయి బాధితులు అని చెప్తున్న ఈవిడే మమ్మల్ని బాధించిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మస్తాన్ సాయి బాధితులని ఈవిడు వాళ్ళని రక్షించేసే, వీళ్ళని రక్షించే, నువ్వు రక్షించడం ఏంటి, నువ్వే కదా నన్ను టార్చర్ చేసిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ స్వాతి కావచ్చు, ప్రీతి కావచ్చు, ఇంకొక అమ్మాయి మొన్న రీసెంట్గా పేర్లు బయటగా చెప్పుకోకుండా వీళ్ళందరూ కూడా 4 అమ్మాయిలు క్లియర్ కట్. అందులో 2 అమ్మాయిలు కేసులు పెట్టారు, లావణ్య మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇవ్వండి వీడియోస్ అన్ని పెట్టుకొని అని చెప్పి. లిటరల్ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా, కానీ అవి ఎక్కడ కూడా ఈ పెద్ద ఛానల్స్ బయట పెట్టవు. ఎందుకంటే మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారా లేకపోతే ఉంచుకుందో తెలియదు. లిటరల్లీ ఆ ప్రీతి గోళ ఎందుకు వినపడదండి? లేకపోతే కనుమరుగు అయిపోయింది, ప్రీతి లేదు అని చెప్పి అంటున్నారు. మరి కనుమరుగైపోవడం ఏంటండి బాబు, అమ్మాయి బాగానే ఉంది, ఏదో ఆపరేషన్ కోసం వెళ్ళింది అంటున్నారు కొంతమంది. ప్రీతి ఎక్కడికో వెళ్ళిపోయింది, ప్రీతి కనిపిస్తలేదు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే 24 గంటలు ఈవిడలాగా బయటకు వచ్చి పోరాడే ఇది ఉండదు. సో నేను ఒక్కనే గట్టిగా వినిపిస్తున్నాను ఇవన్నీ కూడా, కానీ చాలా క్లియర్ కట్గా ఇప్పుడు ఒక పెడలర్కి ఇంత మైలేజ్ కూర్చోబెట్టి ఆవిడ ఇంటర్వ్యూలు తీసుకోవడము,
ఆవిడ ఏం చెప్తే అది హెడ్లైన్స్లో రావడము, ఆవిడ వేసే నిందే నిజం. అంటే 45 రోజులు పెడ్లర్గా చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన మహిళ నన్ను మోసం చేస్తున్నాడు అని రాస్తాడు మీద కేసు పెడితే కేసు అవుతుంది, మస్తాన్ సాయి మీద కేసు పెడితే కేసు అవుతుంది, నన్ను చంపేశాడంటే. ఈవిడ కేసు హిస్టరీ ఆల్రెడీ 7-8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఈవిడ అయినా వెళ్ళి కేసులు పెట్టగలుగుతుంది, వాళ్ళు ఎఫ్ఐఆర్లు చేస్తూనే ఉంటారు. అండ్ ఆవిడ ఏం చెప్తే అదే మహా నిజం అనుకున్నట్టుగా అసలు ఆవిడ పాత హిస్టరీని కూడా బయట పెట్టరు. ఇదే మీడియా ఛానల్స్ ఒకప్పుడు లావణ్య 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది, జల్సాలకు అలవాటు పడి 300కి గోవాలో కొని అమ్ముతుందని ఇవన్నీ చెప్పారు కదా. అదే మీడియా ఛానల్స్ ఎందుకు ఇప్పుడు నిజస్వరూపాన్ని బయట పెట్టలేకపోతున్నారు? లిటరలీ అమ్ముడుపోయాయి. ఎందుకు? వేరే వర్షన్. సరే పోనీ మీకు ఆవిడ మీద సింపతి ఉందనుకుందాం, జనాల ఇప్పుడు ప్రపంచమంతా ఛీ అని ఊస్తున్నా కూడా ఇట్లా తుడుచుకొని లావణ్య కన్నీళ్లు కార్చింది, లావణ్య క్షమించమని అడిగింది అంటే ఆవిడని జాకీలేసి లేపుతున్నారనమాట. నేను తప్పని ఒప్పుకున్నాను కదా, ఇంకా నన్ను తప్పుని ఒప్పుకుంటే ఒప్పుకుని జైలు పో, నువ్వు చేసిన తప్పులు నువ్వు బ్లాక్మెయిల్ చేసావు, తప్పుడు కేసులు పెట్టావు, తప్పుడు కేసులు పెట్టేసి ఇవాళ వాళ్ళు చెప్పారని పెట్టాను, వీళ్ళు చెప్పారని పెట్టా అంటే ఎవరు చెప్పారని పెట్టినా నీ వల్ల ఒకళ్ళు సఫర్ అయ్యారు కదా. రాస్తారు నీ వాళ్ళు క్షమించి నేను ఆ అమ్మాయి ఎవరో చెప్పిందని పెట్టాను అంటే ఆ అమ్మాయి పెంట తినమంది నువ్వు తింటావా? రాస్తారు ఎప్పుడు దొంగ అని చెప్పలే, ఎప్పుడు రాస్తారు గురించి నేను నెగిటివ్ చెప్పలేదు. సో రాస్తారు నా దగ్గరికి రా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా తప్ప రాస్తారు ఏ రోజు పిచ్చోడు రాస్తారు కుక్క పిల్ల నువ్వు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలండి దానికి కాదు కదా. నువ్వు పెంచుకున్న కుక్క పిల్లే నీ దగ్గరకు వస్తుందో రాదో లేదు, మనిషి అతనికి ఇష్టం ఉంటే వస్తాడు లేకపోతే లేదు. కేసులు పెట్టి బలవంతంగా రప్పించుకోవడం ఏంటి? బ్లాక్మెయిల్. దిస్ ఈస్ బ్లాక్మెయిల్ కదా, లిటరలీ బ్లాక్మెయిలింగ్. రాకపోతే కేసులు పెడతా, కేసులు పెట్టి రప్పించుకుంటా. సో ఈ బ్లాక్మెయిలింగ్ ధోరణే అందరితోనూ చేస్తుంది ఇవిడ. అండ్ అసలు ఈ విషయాన్ని ఇంత పెద్దది చేసిందే ఈ మీడియా. ఒక 4-5 రిపోర్టర్లు ఉన్నారు, అందులో ఇప్పుడు ఒక అమ్మాయి పేరు వినబడుతుంది. ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను ఎంతో 40,000 ఇచ్చాను, 30,000 ఇచ్చాను అది అని చెప్పి. అంటే ఈవిడికి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ అలవాటు. ఈవిడికి డబ్బులు ఇవ్వడం అలవాటేనా? ఒకవేళ నిజంగానే ఇచ్చుంటే చూపించమనండి, ఎవరికి ఇచ్చింది డబ్బులు, ఎంత ఇచ్చింది చూపిస్తే అప్పుడు అర్థమైపోతుంది కదా ఎవరెవరికి ఇచ్చిందో. అర్థమైందా మీకు? సో ఎవరెవరికి ఇచ్చిందో ఈవిడికి ఇచ్చానని చెప్పుకుంటూ ఇది చేస్తున్నారు. కారణం ఏంటి చెప్పనా? క్రైమ్ రిపోర్టర్లో 6 మంది గ్రూప్ ఉన్నారు. ఈ 6 మంది గ్రూప్లో ఒక 5 మంది మగవాళ్ళు ఉంటే ఈ ఒక్కతే అమ్మాయి. సో మరి పార్టీలను లేకపోతే మందు పార్టీలను ఏ పార్టీలకైనా పిలిచినప్పుడు మేబీ అమ్మాయి వెళ్ళి ఉండకపోవచ్చు. ఓకే, వీళ్ళని కూడా పిలుస్తుందా జర్నలిస్టులని? అఫ్ కోర్స్ 3 సార్లు వీళ్ళు 3 సార్లు పార్టీలు చేసుకున్నారు శుభ్రంగా. ఓకే, జర్నలిస్టులు అంతా కలిపి. ఎస్.